వెల్కమ్ టు టాప్ స్టోరీ. ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే అనేదాన్ని తెలుగులో మాతృ దినోత్సవంగా పిలువబడే ఈ వేడుకను ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారం నాడు జరుపుకునే ఒక ప్రత్యేకమైన రోజు. ఇది తల్లుల నిస్వార్థ ప్రేమ, త్యాగాలు మరియు సమాజంలో వారి పాత్రను గౌరవించే దినం. ఈ లోకంలో అమ్మను మించిన దైవం లేదు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని చెబుతారు పెద్దలు. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ అనురాగం. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరికైనా అమ్మే తొలి గురువు. రెక్కలు ముక్కలు చేసుకొని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే నడకను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. ఏ చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకొని కనికరిస్తుంది. అందుకే అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం. ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేనివాడు కాదు. అమ్మ ఉన్నవాడు, అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. అందుకే అమ్మ పట్ల మనకు ఉన్న ప్రేమను చాటుకోవడానికి ఇంతకన్నా మంచి తరుణం ఇంకొకటి ఉండదు. మరోవైపు ఏటా మే 2వ ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీనికి సుదీర్ఘ చరిత్ర, ఓ నేపథ్యం ఉంది. అమ్మ నిజం, నాన్న నమ్మకం అంటారు. అమ్మ లేకపోతే మానవుల మనుగడ లేదు. నాన్న కూడా ప్రాధాన్యమే, కానీ అమ్మ అంత ప్రాధాన్యం కాదు. అమ్మ తన పేగు పంచుతుంది. 9 నెలలు తన గర్భంలో మనల్ని పెట్టుకొని తన రక్త మాంసాలనిచ్చి పెంచుతుంది. మనం అమ్మ గర్భం నుండి భూమి మీద పడిన తర్వాత మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ కంటే గొప్పది లేదు. అమ్మ ప్రేమ ఈ సృష్టి ఉన్నంతకాలం సజీవంగా ఉంటుంది. మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి అమ్మ గురించి, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు, ఈ బండి చూడరానన్నా, ఈ గుర్రం ఇంక నీదన్నా, తెగమంకుతో చిన్ననాడు దిగలేదు అమ్మ మోపు, మరో సినిమా కవి నిజమే పలికే మాటల కంటే తీయని పలుకే అమ్మ అంటాడు. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అమ్మ అనేది ప్రతి మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. అమ్మ ప్రేమకు, త్యాగానికి, సహనానికి ప్రతీక. మనకు జన్మనిచ్చి పెంచి మంచి మార్గంలో నడిపించే మొదటి గురువు అమ్మే. పిల్లల సుఖ దుఃఖాలలో ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తుంది. అమ్మ ఉదయం నుంచి రాత్రి వరకు కుటుంబం కోసం శ్రమిస్తుంది. తన కష్టాలను పట్టించుకోకుండా పిల్లల ఆనందమే తన ఆనందంగా భావిస్తుంది. పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు రాత్రింబవళ్ళు కాపాడుతుంది. మన విజయాలను చూసి గర్వపడుతుంది. అపజయాల్లో ధైర్యం చెబుతుంది. అమ్మ మనకు మంచి అలవాట్లు, సంస్కారం, విలువలు నేర్పిస్తుంది. నిజాయితీగా ఉండాలని, పెద్దలను గౌరవించాలని, ఇతరులకు సహాయం చేయాలని బోధిస్తుంది. అందుకే అమ్మను దేవతతో సమానంగా భావిస్తారు. నిజ జీవితంలో అమ్మ లేని బిడ్డలు ఎలా ఉండరో, సినిమాల్లో కూడా ప్రతి సినిమాలో అమ్మ పాత్ర తప్పక ఉంటుంది. అమ్మ పేరు మీద అనేక సినిమాలు వచ్చాయి. డాక్టర్ దాసరి నారాయణరావు అమ్మ రాజీనామా అనే సినిమా తీస్తే ఘన విజయం సాధించింది. తమిళ్లో రూపొందిన సినిమాను తెలుగులో బిచ్చగాడు అనే పేరున అనువదించారు. ఆ సినిమాలో అమ్మ కోసం కొడుకు బిచ్చగాడుగా మారుతాడు. ఆ సినిమా కోటాను కోట్లు కలెక్షన్లు వసూలు చేసింది. సినిమా పరిశ్రమలో అమ్మ సెంటిమెంట్ అనేది ఈ సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది. మర్మ స్థానం కాదది, నీ జన్మస్థానం. మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. సినీ గేయ రచయిత వేటూరి సుందరమూర్తి రాసిన ఒక పాటలోని పదం ఇది. తల్లిగా ఒక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ఇంతకన్నా గొప్పగా వర్ణించలేమేమో. కేవలం 2 లైన్లలోనే స్త్రీ గురించి వేటూరి అద్భుతమైన భావాన్ని వ్యక్తీకరించగలిగారు. ప్రతి సంవత్సరంలాగా ఈ ఏటా మే 2వ ఆదివారం మదర్స్ డే జరుపుకోవడానికి ప్రపంచమంతా సిద్ధమవుతోన్న తరుణంలో అసలు మాతృమూర్తులకు ఎంత మేర సమానత్వం, స్వేచ్ఛ, గౌరవం దక్కుతున్నాయన్నది ఆలోచించాల్సిన అంశం. మాతృమూర్తుల సేవలను గుర్తు చేసుకోవడం కోసం ఒక రోజంటూ ఏర్పడటం నిజంగా హర్షించదగ్గ విషయం. అదే సమయంలో దీన్ని ఒక్క రోజుకే పరిమితం చేయడం కూడా అసంబద్ధం. కేవలం మదర్స్ డే నాడు స్పీచ్లతో, వేదికల మీద ఫోటో పోజులకో ఇలాంటి కార్యక్రమాలు పరిమితమైతే దీని అసలు ఉద్దేశం దెబ్బతింటుంది. స్త్రీలకు అంతటా సమ ప్రాధాన్యం దక్కిన రోజు, హింస నుంచి వారు విముక్తి చేయబడ్డ రోజు,
భ్రూణ హత్యల బారి నుంచి ఆడ శిశువులను రక్షించిన రోజు ఈ ప్రపంచానికి మరింత మంది గొప్ప మాతృమూర్తులను అందించగలం. ముఖ్యంగా పితృస్వామ్య భావజాలాన్ని విడనాడి స్త్రీ పురుష సమానత్వం సాధించిన రోజు తల్లులకు నిజమైన గౌరవం దక్కినట్లు లెక్క. అమెరికాకు చెందిన అన్నా జార్విస్ తన తల్లి మరణానంతరం తల్లులందరినీ గౌరవించాలనే ఉద్దేశంతో 1908లో ఈ వేడుకను ప్రారంభించారు. 1914లో ఇది అధికారిక సెలవు దినంగా గుర్తించబడింది. ఒక వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అత్యంత కీలకమైనది. అమ్మను ప్రేమించడం, ఆమెను సంతోషపెట్టడం మరియు ఆమె మన జీవితంలో ఎంత ముఖ్యమో తెలియచేయడానికి ఈరోజు ఒక అవకాశం. అమ్మను కేవలం ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు గౌరవించాలి. మదర్స్ డే అనేది ఆ ప్రేమను మరింత ప్రత్యేకంగా వ్యక్తపరిచే ఒక సందర్భం. ప్రపంచ దేశాల్లో మదర్స్ డేను ఒక్కో దేశంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.